హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు పల్లెటూరు స్టైల్లో చింతకాయ పచ్చడిని తీసుకొని తింటే బాలింతలకు కానీ, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, నరాల నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ చాలా యూజ్ఫుల్గా అయింది. వేడి వేడి రైస్లోకి, గోధుమ రవ్వ ఉప్మాలోకి, రాగి సంకట్లోకి, మజ్జిగన్నంలోకి, మెయిన్గా మజ్జిగన్నం తినేటప్పుడు ఈ పచ్చడి నంచుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలము, ఎన్నో రోగాలు కూడా రావు. అన్నీ పవర్ఫుల్. ముడి పచ్చడిని తీసుకున్నా. జాడీలో చింతకాయ పచ్చడి, ముడి పచ్చడి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. నేను ఒక్కప్పుడంతా సైజు తీసుకున్నా. చింతపండుని కొంచెం తీసుకున్నా. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. 10 నుంచి 20 దాకా పచ్చిమిర్చిని తీసుకోవాలి. దానికి బదులుగా ఎండుమిర్చిని కూడా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. నేను పచ్చిమిర్చితో తయారు చేస్తున్నాను. దానికి 10 నుంచి 20 దాకా తుంచుకొని వేసుకోవాలి. కడిగి క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండుని తడిపి పెట్టాను. దానికి కావలసిన పదార్థాలు చాలా త్వరగా అయిపోయిద్ది. 5 రోజులైనా చెక్కు చెదరదు. వాటర్ లేకుండా రోల్లోనే నూరుకోవాలి. మిక్సీలో వేస్తే బాగోదు ఫ్రెండ్స్. ఎల్లిపాయలు పిరికిడు అంటే 2 ఎల్లిపాయలను గడ్డలను తీసుకొని ఎల్లిపాయలను పొట్టుతోనే వేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. మనం రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రతి ఒక్కరు వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గంట నొక్కండి, షేర్ చేయండి. ఇది జ్వరం తగిలినప్పుడు మనము రసము వేసుకొని తింటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు ఇడ్లీలోకి కానీ, ఆవిటి కుడుంలోకి కానీ ఈ చింతకాయ పచ్చడిని వేసుకొని తింటే జ్వరం వచ్చిన వాళ్ళకి, బాలింతలకి, పాలిచ్చే తల్లులకి, కాళ్ళ ఎముకలకి చాలా బలాన్ని ఇచ్చే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అదే విధముగా మనం తయారు చేసుకుంటే వారం రోజుల దాకా చెక్కు చెదరకుండా మనము టిఫిన్ బాక్స్లో కూడా వేసుకొని వెళ్ళి తినేయచ్చు. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్ క్యారేజీలకి మనం క్యారేజీ కడతాం కదా ఫ్రెండ్స్. ఒక్క ముద్దలోకి చాలా బాగుంటుంది. మజ్జిగన్నంలోకి సూపర్గా పనిచేస్తుంది. ఇదే విధంగా తయారు చేసుకొని మనము తింటే ఇది ఒక్క రోజులోనే. ఈ నెంబర్స్ని బట్టి, నెంబర్స్ అంటే 5, 6 ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, ఇది ఒక్క రోజుకే సరిపోయింది. అదే 2, 3 ఉన్న వాళ్ళకి మనం స్టోర్ చేసుకున్న నిలవైనా పెట్టుకోవచ్చు. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మనం చేసుకోవడానికి కొంచెం టైం అనేది పట్టిద్ది. స్టవ్ ఆన్ చేసుకొని ఇదే విధంగా ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూను ఆయిల్ తక్కువే పట్టిద్ది. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనం వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడితో చాలా బాగుంటుంది. చూడండి, పచ్చిమిర్చిని కానీ, ఎండుమిర్చిని కానీ వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. 10 నుంచి 20 దాకా తుంచి వేసుకుంటే త్వరగా వేగుతాయి పచ్చిమిర్చిని. మనం పచ్చిమిర్చి కారాన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇదే విధముగా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కారంతో చింతకాయ పచ్చడిని తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపించింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, నోరు చేదుగా ఉన్న వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు ఇదే విధంగా వేసుకొని తింటే ఇవన్నీ చాలా బాగుంటుంది. ఇవి విరగదీసుకొని కటింగ్ అన్న చేసుకొని చాకుతో వేసుకోవాలి. పచ్చిమిర్చిని కడిగి వేయించుకున్నాక ఫ్రెండ్స్ ఆయిల్లో త్వరగా వేగుతాయి. ఇంకా ఆ తర్వాత మనము దానికి కావాల్సిన పదార్థాలన్నీ దగ్గర అట్టి పెట్టుకొని చేసుకుంటే 5 రోజుల దాకా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంకా మనం చేసేటప్పుడు ఫ్రెండ్స్ రోల్లోనే నూరుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వేస్తే బరకగా ఉంటుంది. కాకపోతే మీ ఇష్టమైన వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు. నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి వేగినాక 2-3 నిమిషాల దాకా లోనే ఉంచేసి స్టవ్ని వేయించుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసాను ఫ్రెండ్స్. బాగుంటుంది. లేదంటే పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసుకొనైనా ధనియాలు కూడా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. 5 నిమిషాల టైం అనేది పట్టినాక ఫ్రెండ్స్ ధనియాలు వేయించుకున్నాక ఇక్కడ ఆవాలు, మెంతులు, ధనియాలు, నువ్వులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా బలం. చింతకాయ పచ్చడి ఏదో అనుకుంటాం మనం,
తిని చూశాక చెప్పండి ఫ్రెండ్స్. తయారు చేసి తిని చూశాక నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ తెలపండి. అదే విధముగా వేగుతూ వేగినాక ఫ్రెండ్స్ వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి. కావలసిన పదార్థాలన్నీ నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒక డబ్బా తీసుకున్నాను, డబ్బాలో వేయించి అట్టు పెట్టుకున్నాను నువ్వుల్ని. చూడండి ఫ్రెండ్స్, ఆ డబ్బాలో వేసుకున్నాను. ఇదే విధంగా మరలా 2 నిమిషాల సమయం దాకా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర, నువ్వులు అంటే ముడి పచ్చడి అంటే జాడీలో ముడి పచ్చడి, చింతకాయని పసుపు, ఉప్పు, మెంతులు వేసి దంచుతారు ఫ్రెండ్స్. దంచినాక జాడీలో పెట్టేసి 3వ రోజు తీసేసి గట్టి గింజలు ఉంటే తీసేస్తారు, చింతపిక్కలు అవి తీసేసి ఆ పచ్చడిని నిల్వ ఉంచేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చారులు, పచ్చళ్ళు వినియోగించుకుంటాము. ఇదే విధంగా చాలా కాలం వచ్చిద్ది పచ్చడి అనేది, చింతకాయ పచ్చడి సీజన్లో. జీలకర్ర కూడా టేబుల్‌న్నర వేసుకున్నాం, స్పూనున్నర జీలకర్ర వేసుకొని బాగా వేగిందాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసిన దినుసులన్నీ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. తర్వాత ఇంగువ కూడా పచ్చడికి సరిపోయినంత వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కాళ్ళ నొప్పులు కానీ కడుపు నొప్పి ఉన్న చెప్తున్నాను ఫ్రెండ్స్. అదే విధంగా మజ్జిగ అన్నంలోకి బాగుంటుంది, వేడి రైస్లోకి కమ్మగా ఉంటుంది, గోధుమ రవ్వ ఉప్మాలోకి, రాగి సంకటిలోకి బాగుంటుంది. శొంఠి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. శొంఠి పౌడర్ కూడా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా చూడండి, మంచిగా లోనే ఉంచేసి మనం దగ్గరే ఉండి వేయించుకోవాలి. వేయించుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, ఇదే విధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే గంట కూడా నొక్కండి ఫ్రెండ్స్, గంట నొక్కండి. కొత్తిమీర అవసరమైద్ది, కొంచెం కరివేపాకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు 2 రెబ్బలు నా చేతిలోకి పిరికిడంత వచ్చింది. కడిగి క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని వేసుకోవాలి. పిరికిడంత నా చేతికి పిరికిడంత వేసుకోవాలి. కరివేపాకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూడండి, మంచిగా పోపు దినుసులన్నీ వేగాక మెంతులు కూడా కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, మెంతులు, ఆవాలు, నువ్వులు, కరివేపాకు, ఇంగువతో చేస్తున్నాము చింతకాయ పచ్చడి రుబ్బుకొని రోట్లో నూరుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు కూడా వేసాము. రెండు ఎల్లిపాయ గడ్డల్ని నేను పాయలుగా తీసుకొని కడిగి వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా చింతపండు కూడా కొంచెం వేసాను. వేసినాక మొత్తం ఒక 2 నిమిషాల సమయం దాకా మరలా కలుపుకోవాలి. కలుపుకున్నాక వేడి అంతా చల్లారినాక ఇదే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 1-2 సార్లు కలుపుకోవాలి. కలుపుకున్నాక పూర్తిగా చల్లారినాక రోకల బండ క్లీన్ చేసి ఉంచుకొని రోట్లో దంచుకుంటే చింతకాయ పచ్చడి అనేది వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది. బాలింతలకి, ఎముకలకి, నరాల నొప్పులు ఉన్నా చేసిన బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది విధంగా ఒకసారైనా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. 5 రోజుల దాకా నిల్వ ఉంటుంది, ఎక్కడికి బాగుంటుంది. పోపు అనేది మరలా నూరుకున్నాక చింతకాయ పచ్చిమిర్చితో జీలకర్రతో నూరుకున్నాక చక్కగా మనం ఈ చింతకాయ పచ్చడి ముడి పచ్చడి అంటే జాడీలో నిల్వ చేసుకున్నది. దాన్ని తీసుకొని మనము రకరకాలుగా తయారు చేసుకుంటాము. కొబ్బరి వేసి కూడా తయారు చేసుకుంటాం, పల్లీలు, టమాటాలు వేసి కూడా తయారు చేసుకుంటాం, కొత్తిమీర, పుదీనాకు, చింతకాయ పచ్చడి వేసి కూడా తయారు చేసుకుంటాం. చాలా ఉన్నాయి, నా వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. లింక్ అనేది డిస్కషన్ భాషలో ఇచ్చాను, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ప్రతి ఒక్కరి వీడియో అనేది ఇది చాలా ఎక్సలెంట్గా ఎంతో రుచిగా తయారు చేసుకుంటున్నాము. చింతకాయ పచ్చడిని పూర్తిగా చల్లారినాక పోపు అంతా చక్కగా గోల్డ్ కలర్లోకి వేగాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధముగా 1 బై 1 మనము పూర్తిగా చల్లారినాక స్టవ్ అనేది ఆపివేసుకొని నూరుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు మిక్సీలో వేసైనా నూరుకోవచ్చు. ఉప్పు తక్కువైతే ఉప్పు చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని నూరుకునేటప్పుడు 1 బై 1 నూరుకోవాలి, చాలా బాగుంటుంది. ఇదే విధంగా తయారు చేసుకొని
దానికి ఇంకొక రకంగా పచ్చడి చేసుకున్నప్పుడు ఒక వేపుడు కూర కానీ వంకాయ కారం కానీ తయారు చేసుకోవాలి కొబ్బరి వేసుకొని. బాగుంటుంది, చారుల్లోకైనా బాగుంటుంది, పప్పులకైనా బాగుంటుంది. పప్పు చేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. కందిపప్పు వేయించి ముద్దపప్పు చేసుకొని ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. చక్కగా వేగాయి చూడండి, ఎర్రగా దోరగా వేయించుకున్నాక స్టవ్ అనేది ఆపి వేయాలి, చల్లారనియాలి, పూర్తిగా చల్లారనియాలి. చల్లారినాక ఫ్రెండ్స్ ఇంకా అదే విధంగా పూర్తిగా చల్లారటానికి 10 నిమిషాలు టైం అనేది పట్టింది. ఆ తర్వాత చింతకాయ పచ్చడిని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని ముందుగా మనము వేయించుకున్నవి పచ్చిమిర్చి దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసి దంచితే జారుతాయి. అందుకనేసేసి దినుసులు వేసుకొని దంచితే పొడి పొడిగా మెత్తగా మెదుగుతాయి రోకల బండకి. అందుకనేసి రోలు క్లీన్ చేసి ఉంచేసుకొని ఆ దినుసులన్నీ వేసుకోవాలి. అవి విడివిడిగా అయినా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా కలగలుపుగా వేయించాను. వేయించిన దినుసులన్నీ వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్. నూరుకోవడమే చాలాసేపు పట్టిద్ది. కష్టం అనుకోకుండా నూరుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చింతకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా నూరుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, మెత్తగా నూరుకోవాలి. చాలా మెత్తగా నూరుకున్నాక నీళ్లు ఎక్కడా వేయము, ఉప్పు సరిపోతేనే వేస్తాము. ఉప్పు అనేది సరిపోతే వేస్తాము. చింతకాయ ముడి పచ్చడిలో ఉప్పు అనేది ఉంటుంది. ఉప్పు, మెంతులు, పసుపు ఖచ్చితంగా ఉంటుంది. మనం చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని తయారు చేసుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి చుక్క వేసుకొని తింటే బాలింతలకు కానీ జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ, జ్వరం వచ్చి రైస్ తినాలి అనుకున్న వాళ్ళకి ఇవి వేసుకొని తింటే బాగుంటుంది. మజ్జిగ అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఎక్సలెంట్ చింతకాయ పచ్చడి. ఆ తర్వాత పోపు గింజలన్నీ చక్కగా మనం వేసిన దినుసులన్నీ మెత్తగా నూరుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, పచ్చిమిర్చిని మొత్తం మంచిగా వేగిని అన్నీ వేసుకొని మంచిగా 10 నిమిషాల సేపు దాకా మెత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరుకున్నాక ఫ్రెండ్స్ చాలా బలాన్ని ఇచ్చేది చింతకాయ పచ్చడి. అసలు ఎన్నో బాగుంటుంది. ఇది పాతకాలం నుంచి వచ్చినదే ఫ్రెండ్స్. అమ్మమ్మలు నాయనమ్మలు ఈ విధంగా చాలా మెత్తగా ఆ దినుసులు పచ్చిమిర్చి అన్ని మెదిగిన దాకా ఈ విధంగా నూరుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేస్తున్నా నేను చింతకాయ తొక్కుని. చక్కగా తొక్కు అంతా పైన చింతకాయ తొక్కు ఉంటుంది ఫ్రెండ్స్, ముడి పచ్చడి. అది వేసి ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చాలా మెత్తగా నూరుకున్నాక మొత్తం అందులో వేసి కొత్తిమీర వేసి కూడా నూరుకొని మళ్ళీ పోపు వేసుకోవాలి. అంటే పోపు అంటే ఫ్రెండ్స్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దినుసులు వేసి ఎండుమిరకాయ వేసి పోపు. ఎందుకంటే ఇదే విధంగా మెత్తగా నూరుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తినే కొద్దిగా తినాలనిపించింది. నోరు బాగోలేనప్పుడు, పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు ఉడుకుడుకు రైస్లోకి పచ్చడి వేసి పెడితే నాలుగుకి చాలా బాగుంటుంది. అన్నం కూడా తినాలనిపించింది. జ్వరం వచ్చినప్పుడు బాలింతలకు కూడా తినచ్చు ఫ్రెండ్స్. చాలా బలం ఈ పచ్చడి. పల్లెటూరు స్టైల్లో ఈ విధంగా చింతకాయ పచ్చడిని రోట్లో నూరుకొని తింటూ ఉంటే నేను ఎక్కడా చుక్క వాటర్ వేయలేదు. ఈ విధంగా గరిటె తీసుకొని జిగురు అనేది బయటకు వచ్చింది. మంచిగా మెదిగింది. ఇంకొక 5 నిమిషాల సేపు దాకా ఇది విధంగా ఉప్పు సరిపోతే చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చడి పట్టినప్పుడు ఆ పచ్చడిలో ఉంటుంది, ఆ సాల్టే సరిపోయింది. కొంచెం తిని చూసి సరిపోకపోతే సాల్ట్ మరలా వేసుకొని ఈ విధంగా నూరుకొని మెత్తగా నూరుకోవాలి. మెత్తగా చింతకాయ పచ్చడిని నూరుకున్నాం ఫ్రెండ్స్. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కాలు
ఎముకలకి, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, బాలింతలకి, జ్వరం వచ్చిన వాళ్ళకి, నోరు చేదుగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూను ఫ్రెండ్స్, అసలుకి ఈ పదార్థాలతోనే మనం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని, ఎందుకంటే పోపు కోసం పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫ్రెండ్స్ 1 టేబుల్ స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని పచ్చిశనగపప్పుని, ఆవాలు, జీలకర్ర, సాయిపప్పుని, ఎండుమిర్చిని తుంచి వేసుకొని, ఎండుమిర్చిని పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా వేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు తీసేయండి. కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఇంగు వేసాం ఫ్రెండ్స్. ఇంకా తర్వాత కరివేపాకు వేసుకున్నాక నేను కొత్తిమీర వేస్తున్నాను. డ్రై కొత్తిమీర వేసుకొని చక్కగా ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్. పోపు అనేది వేగితే సరిపోద్ది. 1-2 నిమిషాల సేపు ఆ చింతకాయ పచ్చడిని బాండీలో ఉంచేసి 2 నిమిషాల సేపు కలుపుకుంటే బాగుంటుంది. చూడండి, నేను కొత్తిమీర వేసుకున్నాను, డ్రై కొత్తిమీర. కొత్తిమీరని తెచ్చుకొని నీడని ఆరబెట్టుకున్న పౌడర్ని స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది వేసుకున్నాక దానికి బదులుగా కరివేపాకైనా వేసుకోండి. వేసుకున్నాక చింతకాయ పచ్చడి, నూరుకున్న చింతకాయ పచ్చడి దినుసులతో, కమ్మగా జీలకర్రతో, ఎల్లిపాయలతో మనం ఈ విధంగా ఇంగువతో పచ్చడి అనేది తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. గంట కూడా నొక్కండి ఫ్రెండ్స్. ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా 2 నిమిషాల సేపు దాకా చింతకాయ పచ్చడి చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఆ పోపు అంతా పచ్చడికి పట్టిందాకా సిమ్లోనే ఉంచేసి మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్రెండ్స్ ఎంత కావాలంటే అంత తీసుకొని మనం రైస్లోకి స్టోర్ చేసుకొని నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని కూడా తినవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా కమ్మనైన చింతకాయ పచ్చడి రెడీ అయింది. స్టవ్ అనేది ఆపివేసుకోవాలి ఫ్రెండ్స్. ఆపివేసుకున్నాక ఇదే విధంగా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ రోల్లోకి 1 ముద్ద వేడి రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని, నేను అంతకుముందు చూడండి వంకాయ కారం చేశాను. వంకాయ కారం ఈ విధంగా నెయ్యి వేసుకొని చూడండి కలుపుకొని, ఈ విధంగా కలుపుకొని వంకాయ ముక్కను నంచుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి పల్లెటూరు స్టైల్లో మనం కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి. చక్కగా ఈ విధంగా చేసుకొని తింటే బలానికి బలం, మోకాళ్ళకి కూడా, నరాలకి బలం, బాలింతలకి అందరికీ బలమే. ఈ బలమైన చింతకాయ పచ్చడిని రోట్లోనే నూరుకుంటేనే బాగుంటుంది. ఇంకేముంది ఫ్రెండ్స్, చక్కగా కలిపాను. చక్కగా కలుపుకొని 1 ముద్ద ఇదిగో వంకాయ కారం చేసాము. అది ఈ పచ్చళ్ళు ఈ వంకాయ కారం వేసుకొని తింటూ ఉంటే ఎంత రుచికరమైన చింతకాయ పచ్చడి రెడీ అయింది. నా వీడియోలో ఉంది, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.